సెల్ఫ్ లవ్ అంటే మనని మనం ప్రేమించుకోవటం. మనని మనం ప్రేమించుకోవడానికి అసలు అడ్డం ఏమొస్తున్నాయి, ఎన్ని విధాలుగా అడ్డంకులు వస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడైతే అవమానపరుచుకుంటూ ఉంటామో, కించపరుచుకుంటూ ఉంటామో, అంటే మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటామో, అది ఒక అడ్డంకి. అలాగే అనేక రకాల ఆహార పదార్థాల ద్వారా ఆల్కహాల్ తీసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటం ద్వారా మనని మనం ప్రేమించుకోలేకపోతున్నాం. అలాగే నన్నెవరూ ప్రేమించరు అన్న నమ్మకాన్ని మనలో ఏర్పరచుకోవటం మూలాన అదొక అడ్డంకిలాగా అయిపోతుంది మనకి. అలాగే మనకి అవసరానికి తగ్గట్లుగా డబ్బుని ఖర్చు పెట్టుకోలేకపోవటం అనేది కూడా ఒక అడ్డంకి అవుతుంది. వెనుకాడుతూ ఉంటాం ఖర్చు పెట్టుకోవడానికి, మన అవసరాలకి డబ్బుని ఖర్చు పెట్టడానికి చాలా వెనుకాడుతూ ఉంటాం. అలాగే ఏవైతే మనని అభివృద్ధి పదంలో నడిపించే విషయాలు ఉంటాయో వాటిని ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉంటాం. అలాగే మనని పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవితాన్ని జీవించే విషయాల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటాం. అప్పుల్ని చేసి ఒత్తిళ్ళను నెత్తిన మోస్తూ ఇబ్బందుల్ని పడుతూ ఉంటాం. మనకి విలువనివ్వకుండా మనని అలా తీసి పక్కన పెట్టేసే వాళ్ళతో మనం ఎక్కువగా వాళ్ళని మనకి ప్రేమించే వాళ్ళుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తూ ఉంటాం జీవితంలో. ఎందువల్ల అంటే పైన ఉన్న కారణాల వల్ల ఇటువంటి వ్యక్తుల్ని మన జీవితంలోకి మనం ఆకర్షిస్తూ ఉంటాం. వాళ్ళు మనని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అసలు మనని పట్టించుకోరు వాళ్ళు. ఇలా మనం ఎన్నో విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోకుండా మనమే వాటిని అడ్డంగా నిర్మించుకుంటాం. సో మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే, మనకు జరిగిన మంచిని, మనలో ఉన్న మంచి విషయాల్ని నిరాకరిస్తే అది కూడా మనల్ని మనం ప్రేమించుకోనకపోవడమే అవుతుంది.